ప్రియ దేవుని బిడ్డారా, మనము ఊహించినటువంటి కార్యములు దేవుడు జరిగించేటువంటి వారు. దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి జీవితంలో ఉన్నటువంటి బిడ్డలు ఈ విషయాలను హృదయాల్లో భద్రపరుచుకున్నట్లయితే ఆయన ఆ హృదయంలో ఉన్నటువంటి ఆయన వాక్కును బట్టి మనలను బలపరుస్తారు. ఆయన మనల్ని ధైర్యముతో నింపి ముందుకి కొనసాగిస్తారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాగే అనేక విషయాలు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. ఆయన కార్యాలు ఎలా ఉంటాయో కొన్ని విషయాలు మనము లేఖనాల్లో చూద్దాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, కీర్తన గ్రంథము 66వ కీర్తన 6వ వచనములో ఈ రీతిగా వ్రాయబడింది. చూడండి ప్రియ దేవుని బిడ్డారా, ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేసెను, జనులు కాలి నడకనచే దాటిరి. చూశారు ప్రియ దేవుని బిడ్డారా, ఆయన సముద్రాలను ఏం చేస్తారంట? సముద్రాన్ని ఎండిన నేలగా చేయగలిగినటువంటి దేవుడు. మన జీవితాలను ఆయన ఆశీర్వదించగలిగినటువంటి దేవుడు, బలపరచగలిగినటువంటి దేవుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఆయన యందు విశ్వాసం ఉంచి ఉన్నారా? ఆయన యందు బలపడుతూ ఉన్నారా? ఆయన కార్యాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారా? ప్రియ దేవుని బిడ్డారా, ఖచ్చితముగా ఆయన మంచి కార్యాలు జరిగించేటువంటి నమ్మదగిన దేవుడు యేసుక్రీస్తు వారు. ప్రియ దేవుని బిడ్డారా, గొప్ప కార్యాలు మీ పట్ల ఆయన జరిగిస్తారు ఖచ్చితముగా. అయితే మనము వేచి ఉండాలి, నమ్మకము కలిగి ఉండాలి. అలాగే 107వ కీర్తన 34, 35 వచనాలు కూడా చూడండి ప్రియ దేవుని బిడ్డారా. 107వ కీర్తన 34, 35 వచనాల్లో కూడా దేవుని యొక్క లేఖనం ఈ రీతిగా వ్రాయబడిన చూడండి ప్రియ దేవుని బిడ్డారా. ఆయన నదులను అడవిగాను, నీటి బొగ్గలను ఎండిన నేలగాను, సత్తువ గల భూమిని చవిటి పర్రగాను మార్చెను. చూశారు ప్రియ దేవుని బిడ్డారా, ఊహించనటువంటి స్థితి. అసలు ఇలా అవుతుందా అని అనుకుంటాం మనం ప్రియ దేవుని బిడ్డారా. అటువంటి కార్యాలు దేవుడు చేస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. అటువంటి కార్యాలు చేసి రుజువు చేసినటువంటి దేవుడు నీ దేవుడు. ఆయనకు అసాధ్యమైనటువంటిది ఏదీ లేదు. ఏదైనా చేయగలరు ఆయన. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, గమనించండి. మంచి నేల నువ్వు అనుకుంటావు, దాన్ని చవిటి పర్రగా ఆయన మార్చేయగలడు. నదులను నువ్వు అనుకుంటావు, ఆ నదులను ఎండినటువంటి భూమిగా ఆయన మార్చగలరు. మన జీవితాల్లో కూడా ఆ కార్యాలు ఆయన చేస్తారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి వాటి కోసం మనము ఆయనలో భయభక్తులు కలిగి, యోబులాగా భయభక్తులు కలిగి, యథార్థత కలిగి, పరిశుద్ధత కలిగి, చెడుతనాన్ని అసహించుకొనొచ్చు ప్రార్థించేటువంటి వారముగా, ఉదయకాల సమయంలో లేచి ప్రార్థించేటువంటి వారముగా, బలులు అర్పించడం అని అంటే హృదయ బలులను అర్పించేటువంటి వారముగా మన జీవితాలు ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, మన జీవితాలు ఆ విధంగా ఉన్నట్లయితే గొప్ప కార్యాలు ఆయన చేసేటువంటి నమ్మదగిన దేవుడని లేఖనం సెలవిస్తుంది. యెషయా గ్రంథంలో కూడా 35వ అధ్యాయము 7వ వచనంలో ఈ మాటను వ్రాయబడింది. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, యెషయా గ్రంథము 35వ అధ్యాయము 7వ వచనంలో ఈ మాట రాయబడింది. చూడండి, ఎండమావులు మడుగులగును, ఎండిన భూమిలో నీటి బొగ్గలు పుట్టును, నక్కలు పండుకొను వాటి ఉనికి పట్టిలో జమ్మును, తొంగగడ్డియు మేతయు పుట్టును. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, అసలు మనం ఎక్స్పెక్ట్ చేయలేనటువంటి పరిస్థితులు దేవుడు చేయగలరు. కాబట్టి ఆయన దేవుడు అన్నాం మనం. ఆయన మానవులాగా చూస్తే ఎలా ప్రియ దేవుని బిడ్డలారా? మంచి విషయాలలో, గొప్ప విషయాలలో, దేవునికి మహిమకరమైన విషయాలను ఆలోచించండి. అంతేగాని మనం పొందుకునే అంటే ఇటువంటి లోకానుసారమైనటువంటి వాటి గురించి కాదు ఆలోచించవలసింది ప్రియ దేవుని బిడ్డలారా. ఆయన గొప్ప గొప్ప కార్యాలు చేసి ఆశీర్వదించే నమ్మదగిన దేవుడని జ్ఞాపకం చేసుకుంటే మన జీవితాల్లో కలిగేటువంటి దుర్దశలో ఒకవేళ మనం పడినప్పుడు దేవునికి మహిమకరంగా మనం జీవించగలం, విశ్వాస జీవితాన్ని కొనసాగించగలం. లేకపోతే మనం కొనసాగించలేమని జాగ్రత్తగా గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా. దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క ఈ మాటలన్నీ కూడా మీ హృదయాల్లో దేవుడు ముద్రించినట్లుగా మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రార్థనలో ఏకీభవించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, అయా నీ బంగారు పాదములకు వందనాలు ప్రభువా. అయా తండ్రి ప్రభా, ఈ సమయంలో అయా ప్రభా బిడ్డలకు విత్తబడినటువంటి ప్రతి వాక్యము, ప్రతి అంశము అయా వారి హృదయాల్లో ముద్రించమని ప్రార్థన చేస్తున్నాం నాయన. ప్రభా మీరే సహాయము చేయండి. అయా తండ్రి ప్రభా పరిశుద్ధుడా, ఏ బిడ్డల కుటుంబాలలో శ్రమలు ఉన్నాయో, బాధలు వేదనలు ఉన్నాయో మీరే సహాయము చేసి అయా వారిని నాయన మేలుతో నింపమని అడుగుచున్నాం నాయన. ఏ మాటలతో, సూటిపోటి మాటలతో మీ బిడ్డలను వేధిస్తూ ఉన్నారో అయా మీరు తొలగించి ఆ సూటిపోటి మాటలు బిడ్డలకు నొప్పి తగలకుండా మీరే కాపాడి సంరక్షించి వారి హృదయాలను బలపరచమని ప్రార్థన చేస్తున్నాం నాయన. అయా మీకు అసాధ్యమైంది ఏదీ లేదు ప్రభువా. అయా ఎండిన జీవితాలను ఏదేను వలము వారే మార్చగలిగిన మా దేవుడు నీవే నాయన. అయా నదులను ఎండిపోజేసే దేవుడు నీవే నాయన. అయా మీరే సహాయము చేసి విత్తబడినటువంటి వాక్యాన్ని మీ బిడ్డల హృదయాల్లో పదిలపరిచి నురుంతులుగా ఫలింపు చేయమని యేసునామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా, ప్రభువు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీ అందరికీ వందనములు, శుభములను తెలియపరుస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డారా, ఈరోజు ఇంటర్నెట్ చాలా లాస్ట్ మూమెంట్లో ట్రబుల్ ఇచ్చింది. సో దయతో క్షమించండి ప్రియ దేవుని బిడ్డారా. అలాగే మీ అందరి కొరకు, ఫేస్బుక్లో చూస్తున్నటువంటి మీ అందరి కొరకు నేను అనుదినము ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా. సో దయచేసి అన్నిదా భావించకుండా ఇంకా ఏదైనా ప్రార్థన అవసరం ఉంటే దయచేసి నాకు కాల్ చేయండి, లేదా మెసేజ్ అయినా పంపించండి. నేను తప్పక మీ కొరకు ప్రార్థన చేస్తాను. అలాగే ఎవరైతే ఫేస్బుక్లో దైవ సేవకులు నన్ను సపోర్ట్ చేస్తూ ఈ అంశాలని చక్కగా వినుచు మెసేజ్లు పెడుతూ ఉన్నారో వారందరికీ హృదయపూర్వకమైన వందనాలు. కృపాప్రసాద్ బ్రదర్కి, అన్నయ్య వందనాలు. అలాగే విజయ గారికి, పాషమ్మ గారికి వందనాలు. అలాగే రాజ్పాల్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్, గాడ్ బ్లెస్ యూ బ్రదర్. అలాగే విజయ్ కుమార్ ఎం బ్రదర్, థ్యాంక్ యూ బ్రదర్, గాడ్ బ్లెస్ యూ. ఇంకా అలాగే ప్రేమిటువంటి దేవుని బిడ్డారా, భాస్కర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్, గాడ్ బ్లెస్ యూ బ్రదర్. ఇంకా అలాగే దెబోరా, సిస్టర్ దెబోరా గారికి వందనాలు, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అలాగే శ్రీలత గారు, జై భీమ్ అమ్మ వందనాలు, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేస్తున్నాం. అలాగే సునీప్రియ సిస్టర్ రాజు గారు, మీ ఇద్దరు కుమారుల కొరకు ప్రార్థన విజ్ఞాపన చేస్తూ ఉన్నాము. ప్రతి విషయం గురించి ప్రార్థన చేస్తున్నాం, ధైర్యంగా ఉండండి. అలాగే లిడియా సిస్టర్ గారి కొరకు వందనాలు, ప్రార్థన చేస్తున్నామా, ధైర్యంగా ఉండండి. అలాగే ఇంకా సునీల్ రోకటి బ్రదర్, ప్రైజ్ ది లార్డ్. అలాగే సిర్రా రాధాకృష్ణ బ్రదర్, మీకు వందనాలు, మీ కుటుంబాన్ని దేవుడు సమృద్ధిగా దీవించునుగాక. ఇంకా బ్రదర్, ఇంకా చాలామంది ఉన్నారు ప్రేమికుడు దేవుని బిడ్డారా. సో వారందరినీ గురించి నేనైతే ప్రార్థన చేస్తున్నాను. వరప్రసాద్ బ్రదర్, ప్రైజ్ ది లార్డ్. వరప్రసాద్ బ్రదర్ కుటుంబం కొరకు ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాను, ధైర్యంగా ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తారు, అనేకులకు దీవెనకరముగా మారుస్తారు. అమ్మా అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఇంకా ఈరోజు ఎవరైనా నూతనంగా చూస్తూ ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. యూట్యూబ్లో బ్రదర్ వేణు జకరియా లేదా పాస్టర్ వేణు జకరియా అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన ఈ యోబు గ్రంథం, అలాగే 40 రోజుల ఉపవాస ప్రార్థనలు, అనేకమైన మంచి విషయాలు, సత్యవాక్యములకు సంబంధించిన విషయాలు మాత్రమే ఉంటాయి. లోక సంబంధమైన విషయాలు ఏది కూడా ఉండవు. సో మీరందరూ చూడండి, ప్రార్థించండి, మీ ప్రార్థన అవసరం మాకు తెలియపరచండి. దేవుని బిడ్డారా, మా మినిస్ట్రీ కోసం, కుటుంబం కోసం, స్థలం కొరకు, కట్టుబడి కోసం ప్రార్థన చేయండి. దేవుడు కార్యాలు చేస్తారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా. సో ఈ టైంలో ఈ చివరి ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో మనం ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. పరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, అయా నీ ఘనమైన శ్రేష్టమైన బంగారు పాదములకు వందనాలు, స్తోత్రాలు నాయన. మీరే సహాయము చేయండి, మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. అయా ఈ నాయన తండ్రి లైవ్లో పాలు పంపులు పొందిన ప్రతి బిడ్డని పేరు పేరున దీవించమని ప్రార్థన చేయించు ఉన్నాను నాయన. వారి అవసరాలను, కొరతలను తీర్చమని అడుగుచూ ఉన్నాను ప్రభువా. పరిశుద్ధుడా, మీరే సహాయము చేసి ఉద్యోగాలు దయచేయండి ప్రభువా. గర్భఫలాలు అనుగ్రహించండి నాయన. అయా తండ్రి ఆత్మీయముగా ఎదిగించండి ప్రభువా. స్థిరమైన పరలోకపు జ్ఞానమును బిడ్డలకు దయచేయండి నాయన. మీరే ప్రతి కుటుంబమును, ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి మీరే సహాయము చేయమని యేసు ప్రభు వారి నామములో ప్రార్థించడికి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం మాకొచ్చునుగాక, నీ చిత్తం పరలోకంలో నెరవేరుచున్నట్టు భూమి యందు నెరవేరునుగాక. మన దినాహారం నేడు మాకు దయచేయము, మరణోత్తరం క్షమించిన ప్రకారం వారు క్షమించండి, మమ్మల్ని శోధనం దక్కి నుండి తప్పించండి. ఎలయనగా రాజ్యమును, బలమును, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు,
పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డ మీదను, ప్రతి కుటుంబం మీదను, సకల పరిశుద్ధుల మీదను, సార్వత్రిక సంఘము మీదను ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ప్రభు అయిన యేసు నామమున దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. మరలా దేవుని కృపలో రేపటి సాయంత్రం 7 గంటలకు మనము యోబు గ్రంథము 13వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం. అందరూ ప్రార్థనాపూర్వకముగా సిద్ధపాటు కలిగి ఉండవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.